సో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగింది. సో ఏపీలో అంబటి రాయుడు అదేవిధంగా కొంతమంది వ్యక్తుల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో విచిత్రాతి విచిత్రంగా ఏంటంటే తెలంగాణలో ఒక డైవర్షన్ జరుగుతూ ఉంది, ఏపీలో ఒక డైవర్షన్ జరుగుతూ ఉంది. దీని గురించి మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతవరకు పోతున్నాయి, దేనికోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికా నుంచి ఆల్రెడీ ఈరోజు నైట్ దిగే అవకాశం కనబడుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఫర్ సపోజ్ తెలంగాణ స్టేట్లో ప్రస్తుతం కేసీఆర్ యొక్క ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇవే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈ అంశం చుట్టే తిరుగుతూ ఉంది, ఇంకా వేరే అంశం లేదు. గత 10 రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నైనీ కోల్ బ్లాక్స్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, మీరు గమనించినట్లయితే వీటి చుట్టే మొత్తం 10-15 రోజులు తిరుగుతూ ఉంది. ఇటు ఏపీలో చూసినట్లయితే మీరు గమనించండి, ఏపీలో అరవ శ్రీధర్ అనేటువంటి ఆయన యొక్క అంశం, ఆయన యొక్క సంబంధించినటువంటి అలిగేషన్స్ మీద వచ్చినటువంటి అంశం ఆ రాష్ట్రానికి కుదిపిస్తూ ఉంటే, నిన్న మొన్నటి నుంచి అంబటి రాయుడు అరెస్టు, ఇవన్నీ అరెస్ట్ తోటి అక్కడ డైవర్షన్ జరుగుతుంది. అంటే మీరు గమనించండి, తెలంగాణలో ఉద్రిక్తమైన పరిస్థితులు, ఏపీలో ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే 100% డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ తెర వెనుక ఏదో పెద్ద కుంభకోణం ఏమైనా జరుగుతుందా, లేకపోతే తెర వెనుక రాజకీయ పరమైనటువంటి కొన్ని నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాలు జరుగుతున్నాయా, లేకపోతే తెర వెనుక ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా, దాన్ని ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ అంశాలను తెర మీద తీసుకొస్తున్నారా? పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకుంటలేదు, కానీ తెర ముందు మాత్రం ఇదే అంశం చుట్టూ తిప్పుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోండి, ఏపీలో కూడా ఇవే అంశాలు వస్తూ ఉన్నాయి. అంటే ఏదో జరుగుతూ ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు డైవర్ట్ చేసే విధమైనటువంటి పెద్ద ఏదో జరుగుతూ ఉన్నట్టుగా నాకైతే అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. లోతులోకి వెళ్ళి తెలుసుకోవాలి. ప్రజలు, ముఖ్యంగా జర్నలిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో, ఈ అంశాలు లోతుల్లోకి వెళ్తే తెర వెనుక జరుగుతున్నటువంటి కుట్రలు, తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయ పరమైన నిర్ణయాలు, తెర వెనుక జరుగుతున్నట్టు కుంభకోణాలు, తెర వెనుక జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరున్నాయా, ఈ అంశాలపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లోతుగా ఆలోచించమని చెప్పేసి జర్నలిస్టులను, రాజకీయ విశ్లేషకులను నేను కోరుతా ఉన్నాను. ఇది ఆషామాషి విషయం కాదండి. ఏపీలో, తెలంగాణలో ఒకటేసారి ఇన్ని రోజుల నుంచి 10 రోజుల నుంచి ఈ చర్చలన్నీ కూడా డైవర్ట్ అవుతా ఉన్నాయంటే ఖచ్చితంగా తెర వెనుక ఏదో జరుగుతూ ఉంది. అది ఏంది అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.